నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. మంత్రి నారాయణ బిఆర్ హై స్కూల్ ఏర్పాటు చేసి పేదలకు మంచి చేస్తున్నారు. బిఆర్ హై స్కూల్ సీట్లు టీడీపీ పార్టీ వాళ్ళకే కాదు పేదలందరికీ సీట్లు ఇచ్చారు. మోడల్ స్ట్రీట్ దుకాణాలు కూడా టీడీపీ వాళ్ళకే కాదు పేద మహిళలు అర్హులకు ఇచ్చారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చూపించండి. అప్లై చేసిన వారందరి దరఖాస్తులు పరిశీలన చేసి ఇచ్చినవే. టీడీపీకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న చోట విఆర్ హై స్కూల్ విద్యార్థులకు సీట్లు ఇచ్చారని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నివాసం ఉన్న డివిజన్ లో కూడా సీట్లు పారదర్శకంగా ఇచ్చారు. అమరావతి రాజధాని ఒత్తిడిలో మంత్రి నారాయణ ఉన్న నగర నియోజకవర్గాన్ని విస్మరించలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లను పెట్టి స్కూల్ నడిపారు. ఉచితంగా నారాయణ స్కూల్ పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చారు. నారాయణ సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ నాయకులకు ఇచ్చి నన్ను తిట్టించారు అని చెప్పడం జరిగింది. మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖర్ రెడ్డి గారిని, మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనేం తిట్టలేదే. అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి. నేను చెప్పిన మాట ఏంది, ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి, లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను. ఎక్కడా నేను తిట్టలా. పాపం చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలా విన్నారో, ఎలా చూశారో, ఎవరు చెప్పారో మాకైతే తెలియదు. ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు చంద్రశేఖర్ రెడ్డి గారు. సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది, నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను. దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను, మీరు వెరిఫై చేయండి, మీరు చూసుకోండి. నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొట్టమొదటగా బీసీ కార్పొరేషన్ లోన్లు, ఇతర మైనార్టీ కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ల మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఏ ప్రభుత్వ పథకమైనా, బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే, ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు. దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మైపాడు రోడ్లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసిన వారికి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు. అది ప్రభుత్వ పథకం. అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఇకపోతే ప్రధానమైన అంశం, చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి అంశం, విఆర్ హై స్కూల్కి సంబంధించినటువంటి అంశం. మా సార్ చెప్పాడు, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ విద్యా సంస్థ నడిపేటటువంటి 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు విఆర్ హై స్కూల్కి సంబంధించి నారాయణ సార్ గారి మీద, అందులో జరిగేటటువంటి లోపాల మీద అనేక రకమైన ఆరోపణలు, అభియోగాలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన నిన్న మీకు ఇచ్చినటువంటి పేపర్లు, ఆధారాల ద్వారా మీతో మాట్లాడుతున్నా. ఆయన మీకు ఇచ్చినటువంటి సాఫ్ట్ కాపీ ఒక మీడియా మిత్రుల ద్వారా తెప్పించుకొని మీతో మాట్లాడుతూ ఉన్నా. ప్రధానమైన ఆరోపణ, 1063 మందికి అడ్మిషన్ జరిగాయి, ఎక్కడా కూడా పారదర్శకంగా అడ్మిషన్ జరగలేదు. మొన్న పోయి విజిట్ చేశారు విఆర్ కళాశాల, విఆర్ హై స్కూల్ని చూసారా లేదో. ప్రతి విద్యార్థికి అడ్మిషన్ అప్లికేషన్ తీసుకో ఉన్నారు. అడ్మిషన్లప్పుడు ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం హై స్కూల్లో జరగాల్సిన విధానాలు ఉన్నాయో దాని ప్రకారమే అడ్మిషన్ అన్నీ కూడా జరిగినాయి. మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులే కాకుండా
కార్పొరేట్ కళాశాలలో చదివేటువంటి పిల్లలు కూడా ఇక్కడ చేరున్నారు, ఇవిగో నా దగ్గర ఆధారాలని చెప్పి సార్ ఇవ్వడం జరిగింది. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను పేదవాడిని, నాకు నెల జీతం 10,000 15,000 వస్తుంటే నాకు బిడ్డ ఉంటే ఆ బిడ్డను మంచి చదువు చదివించుకోవాలనుకుంటా. మీలాంటి డబ్బున్న వాళ్ళ దగ్గర అప్పో సప్పో చేసి పక్కన ఉన్నటువంటి స్కూల్లో చదివించుకునే ప్రయత్నం చేస్తా. ఆ చదివించుకునే క్రమంలో ఈరోజు ప్రభుత్వమే నారాయణ సార్ గారి చొరవతో అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక కళాశాల ఏర్పాటు చేశారని చెప్పి అక్కడ అప్లై చేసుకొని చేర్పించుకుంటే దాన్ని కార్పొరేట్ కళాశాలను తీసుకొని చేర్పించారని చెప్పి మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెఫరెన్స్తో, కార్యకర్తల సిఫారసుతో ఇవన్నీ కూడా అడ్మిషన్లు జరిగాయని చెప్పి ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని నారాయణ సార్ గారు తన సొంత టీం చేత వెరిఫై చేయించారు. వీళ్ళు నిజంగా పేదవారా కాదా, వీరు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు, వీరు ఈ కళాశాలలో సీటు పొందేదని అర్హులా కాదా అని ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వారందరి చేత వెరిఫై చేయించి, వారి వెరిఫికేషన్ తర్వాత 1కి 4 రకాలుగా వెరిఫై చేయించి అవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అడ్మిషన్లు పూర్తయిందని తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎక్కడైతే ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉందో ఆ ప్రాంతాల్లో అడ్మిషన్లు ఇచ్చారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ఇచ్చినటువంటి కాపీ మీకు ఏ డివిజన్లో ఎన్ని అడ్మిషన్లు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అడ్మిషన్లు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆధారమే. ఇందులో అత్యధిక సీట్లు ఇచ్చింది మొట్టమొదటిది 9వ డివిజన్. ఏదైతే కడు పేదలు నివసిస్తున్నారో కుసుమ, హరిజనవాడ, రాయపాళెం తదుపరి చుట్టుపక్కల ప్రాంతాలు నివసిస్తున్నారో అది. మరి ఆ ప్రాంతం ఏ పార్టీ కంచుకోట బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పాలా. తర్వాత జెండా వీధి 42వ డివిజన్ కుద్దూస్ నగర్, మన్సూర్ నగర్ ఈ ప్రాంతంలో నెక్స్ట్ అత్యధిక సీట్లు ఇచ్చున్నారు. దాని తర్వాత కపాడిపాళెం, సంతపేట ఆ యొక్క ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇచ్చున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఏ పార్టీకి కంచుకోట బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారే తెలియపరచాలి. బహుశా తెలుసో తెలీదో, తెలియక ఏమన్నా మాట్లాడారో మాకైతే తెలియదు. నేనేదైతే చెప్తున్నానో అవి నేను చెప్పే మాట కాదు, ఆయన ఇచ్చినటువంటి కాపీ ఇది మీ అందరి దగ్గర ఉంది, మీరు వెరిఫై చేసుకోవచ్చు. 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం ఎన్ని ఉన్నాయి, ఆ డివిజన్ ఏ పార్టీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారి నివాసం ఉండేటటువంటి డివిజన్ అది. చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే నిన్న పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారో ఆయన ఆఫీసు, ఆయన నివాసం ఉండే డివిజన్, మరి అది ఏ పార్టీకి ఎక్కువ వెన్నుదన్నుగా ఉంటుందో చంద్రశేఖర్ రెడ్డి గారే చెప్పాలి. ఇటువంటి ఆరోపణలు అనేకం చేశాడు. ఇవే కాకుండా ఇకపోతే హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు, పెయింటింగ్లు, ల్యాబులు కాదు. హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లు, పెయింటింగ్లు, ల్యాబులు కాదు, ఉన్నత ప్రమాణాలు ఉండాలని. నిజంగా సంబంధం లేని వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ స్కూల్ని, ఎలా సాధ్యమైందని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు. అసలు హై స్కూల్ ఓపెన్ ఎన్ని రోజులైంది, ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా? అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాట్ల పరిశీలనకు అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేస్తే శాతనైతే అభినందించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు. బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఉన్నారు. టీచర్స్ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు? గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్లు ఉన్నారో బహుశా సార్కి తెలుసో లేదో. నెల్లూరు నగరపాలక సంస్థ గురించి అన్నీ తెలిసిన వాడిగా చెప్తున్నా, వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నా. తొందరలో అన్నీ పూర్తవుతాయి.
అదేమంటే సచివాలయంలో పనిచేసే సిబ్బందిని తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు అన్నమాట. బీఈడి చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళని వారి చేత పూర్తిగా టీచర్ నియామకం పూర్తయ్యే లోపల చదువులు చెప్పిస్తే పాఠాలు చెప్పిస్తే తప్పెలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం 10,000 రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు చెప్పించిన రోజులున్నాయి. బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ సార్ దగ్గరికి వచ్చి చెప్పు, సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు. ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్, కానీ ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. 4వ తారీఖు లేఖ రాశారు కమిషన్ నారాయణ గారు కమిషన్ గారు జేసీ గారికి 6వ తారీఖు రాశారు. జేసీ గారు తిరిగి 9వ తారీఖు రాశారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకి త్వరగా స్కూల్ని ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పనిచేస్తే కూడా ఇది నేరం ఎలా అవుతుందో తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది విఆర్ హై స్కూల్ని తీసేసుకొని ఏదో నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్గా పెట్టినట్టు ఎక్కడా కనపడలా. అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా, ఈ చేయడమే కాకుండా ₹1 కోటి సొంత డబ్బులు వెచ్చించి సైకిళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు 6వ తరగతి పైన సైకిళ్ళు ఎవరైతే తొక్కగలుగుతారో వారందరికీ ₹1 కోటి సొంత నిధులతో సైకిళ్ళు కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నారాయణ సార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు. ఇది నారాయణ సార్ దేశవ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాలవి. నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాలనే విఆర్స్కీలో ఉచితంగా ఇస్తే దాని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు. కార్పొరేషన్ తరఫున ₹100 ఖర్చు పెట్టాలన్నా ముందుగా ₹1000కి 500గా తీసుకుంటాం. బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం. తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కల్లో చూపించుకుంటాం. ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు, 5 కోట్లకి అప్రూవల్ తీసుకున్నారు, రకరకాల ఆరోపణలు చేశారు. కొత్తగా 2 నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా చేశారని పేరున్నటువంటి ఈ హై స్కూల్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి. నిజంగా దాంట్లో అర్థం ఉంటే పొరపాట్లుంటే సరిదిద్దుకునే దానికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. ఒక సూచన చేశాడు, 16 స్కూల్స్లో ఆర్ఓ ప్లాంట్ చెడిపోయి ఉన్నాయని. ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా 16 స్కూల్స్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్ పనిచేయకపోతే బహుశా మంత్రి గారు ఇవాళ రేపు వస్తారు. ఇమీడియట్గా నిజమే కనుక అయితే అది కూడా రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఒక మంచి సూచన లేదంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణలు చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా మాట్లాడాడు. గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో, తర్వాత ఎంఆర్ చేసి ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది. నెల్లూరు నగరము కాదు, నెల్లూరు రూరల్ కాదు, ఎవడైనా చేరచ్చు. ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైనా చేరచ్చు. ఇది నెల్లూరు నగర నియోజకవర్గానికి కాదు. మీ ద్వారా తెలియపరిస్తే ఎవరికైనా అపోహలు ఉంటే కార్పొరేషన్కి సంబంధించి ఏదైనా కానీ నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 54 డివిజన్లలో ఎవరైనా చేరవచ్చు. ఇదేం రిస్ట్రిక్షన్ లేదు. వీరికి మాత్రమే ఏ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇది ఇక్కడ వారికి మాత్రమే అనేది ఎక్కడ కూడా నియమ నిబంధనలు ఉండవు. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ తరపున చేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లో ఏ పిల్లవాడైనా చూడండి. ఇప్పుడే చెప్పాను సార్ మీ ద్వారా. నేను ఒక్క విషయం మీ ద్వారా తెలియపరుస్తున్నా.
ఎన్ టీం ద్వారా రికమెండేషను ఇవన్నీ కాదు. మీరు అడిగిన దానికి చెప్తున్నా మీరు అడిగిన దానికి డైరెక్ట్ చెప్తున్నా. నేను ఈ నగరానికి ఒక డిప్యూటీ మేయర్, కార్పొరేషన్కి ఒక డిప్యూటీ మేయర్గా ఉండి నేను 4 సీట్లు కావాలి సార్ అని అడిగా. నేను 4 సీట్లు కావాలి సార్ అని అడిగా. ఏమనుకోవద్దు రూప్, ఏదున్నా అప్లై చేసుకొని ఉంటే వారిని వెరిఫై చేసి ఇస్తామని చెప్పాడు. వాస్తవంగా నేను ఈ మాట చెప్పకూడదైనా చెప్పి మీరు అడిగిన దానికి చెప్తున్నా. నేను 4 సార్ నాతో పాటు తిరిగే గట్టి కార్యకర్తల పిల్లలు 5వ తరగతికి ఒక సీటు, 6కు ఒక సీటు, 8కు ఒక సీటు, 9కు ఒక సీటు అని అడిగితే నారాయణ సార్ ముఖమాటం లేకుండా బహుశా నాకు చెప్పిన మాట యాజ్ చెప్తున్నా. మీరు అంటున్నారు ఇవన్నీ ఎన్ టీం కానీ యూత్ టీం వీళ్ళందరినీ వెరిఫికేషన్కి పంపించాడు సార్. ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళు నిజమైన పేదవాడా కాదా, వీళ్ళు అర్హులా కాదా అని వెరిఫికేషన్ మాత్రం పంపించారు తప్ప మరొకటి కాదు. మీరు చెప్పిన సోదరుడికి ఒకటి మిస్ అయి ఉంటుందేమో అంటే అక్కడ 1000 మందికి మాత్రమే ఇచ్చాం. చాలామంది అప్లై చేసుకున్నాం 3000. అందులో రానటువంటి వాళ్ళు మీరు చెప్పిన సోదరుడు ఉండి ఉండొచ్చు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో మీరు చెప్పిన సోదరులకి వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా సీట్ వచ్చేదానికి నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి హెడ్ మాస్టర్ గారికి చెప్పి వచ్చేదానికి తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా సోదరుడికి తెలియజేస్తాం. సార్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా జర్నలిస్ట్ సోదరులు, మీడియా మిత్రులు అడిగారు. వారిలో కూడా చాలా పేదవారు ఉన్నారు, వారికి కూడా ఇవ్వాలని చెప్పి మీరు చెప్పిన ప్రతిపాదనని సార్ దృష్టికి తీసుకెళ్ళి అది ఫలించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రైట్ సార్.